90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. చాలామంది పేరెంట్స్ అన్ని ఇంట్లో బాగున్నప్పుడే పిల్లలకి ఆస్తిని రాసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆస్తి ఎప్పుడైతే పిల్లలు తీసుకుంటూ ఉంటారో దాని తర్వాత సరిగ్గా చూడకపోవడం, పేరెంట్స్ని వదిలేసి, లేదంటే కొంతమంది ఎక్కడో అనాథాలయ శరణంలోనూ అక్కడ వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలకు ఆస్తి రాసి ఇచ్చేస్తారో పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ కనుక హర్ట్ అయితే తిరిగి ఆస్తిని వెనక్కి తీసుకునేటువంటి హక్కు ఉందా? చట్టాలు అసలు దానికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, పేరెంట్స్ బాగున్నప్పుడు పిల్లలకి ఆస్తి రాసి ఇచ్చేస్తారు. బట్ ఆస్తి చేతికి వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్కి అది చాలా బాధగా ఉంటుంది, హర్టింగ్గా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఆస్తిని వెనక్కి తిరిగి తీసుకునేటువంటి హక్కు పేరెంట్స్కి ఉంటుందా? సామాజికంగా మీరు తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ చేస్తారు మీరు అందులో భాగంగా ఈరోజు మీరు ఎంచుకున్న అంశం కూడా చాలా మంచి విషయం. ఎట్లా అంటే, ఒక భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళకి అమ్మా నాన్న, ఒక మంచి కుటుంబం, హ్యాపీగా ఉంటారు. ఏదో చిన్నదో కొద్దిగా ఒక ప్రాపర్టీ అయితే ఉంది. అయితే ఈ పిల్లల నడవడిక బాగుందని చెప్పి పిల్లలు ఏం చేస్తారంటే, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మన పరిస్థితి, ఏ రోజు మన ప్రాణం పోతుందో తెలియదు. అంటే వృద్ధాప్యంలో వాళ్ళు ఆలోచించే విధానం అలాగే ఉంటుంది. అటువంటి సమయంలో ఈ ప్రాపర్టీస్ మనం ఏం చేస్తాం, మన పిల్లలు మనల్ని బాగానే చూసుకుంటున్నారు కదా అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ప్రాపర్టీస్ని గిఫ్ట్ డీడ్ రూపం కావచ్చు, ఇతరత్ర కారణాల ద్వారా పిల్లలకి తన ప్రాపర్టీస్ని రాసి ఇచ్చేస్తారు. రాసి ఇచ్చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క ఆప్యాయత అనురాగాలు ఏవైతే ఉన్నాయో తన కొడుకు బాగానే చూసుకుంటుండొచ్చు. బహుశా తన ఇంటిలోకి ఎప్పుడైతే కొత్త స్త్రీ ఎంటర్ అవుతుందో అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఆ ఇంట్లో కాస్త లుకలుకలు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి, తారాస్థాయికి వెళ్తుంది. అదిగో మీ నాన్నగారు ప్రాపర్టీ ఇచ్చేశారు కదా, ఇంకా వృద్ధుల్ని మన ఇందులో మనతో పాటు చూసుకోవాలి అవసరం, మన పిల్లలే మనం వాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం, వీళ్ళని దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలోనో ఇతరత్ర వేరే చోట్ల పెట్టేయమని చెప్పి అనేక రకాల కారణాలు, నేను ఒక భార్యని చెప్పను, ఇతరత్ర కారణాల దృష్ట్యా ఏం చేస్తారంటే అనాథాశ్రమంలో పడేయడమనో, లేకపోతే సరైన విధంగా వాళ్ళని ఆలనాపాలన చూసుకోకుండా వృద్ధులని రోడ్డుని ఇచ్చేసిన కుటుంబాలు అనేక వేల కుటుంబాలు మనం ప్రతిరోజు వింటున్నాం, చూస్తూ ఉన్నాం నాగరాజు గారు. ఇటువంటి సందర్భంలో ఈ వృద్ధులకి రక్షణ చేస్తూ వృద్ధుల సంరక్షణ కోసం చెప్పి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయ్యో, ఆ రోజు ఆ ప్రాపర్టీ మనం ఉంటే అట్లీస్ట్ ఆ ప్రాపర్టీ మీద వచ్చే రెంట్ కావచ్చు, లేదా ఆ ప్రాపర్టీని అమ్ముకున్న తర్వాత ఆ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ కావచ్చు, మనం ఈరోజు తీసుకునే వాళ్ళం కదా అని చెప్తూ ఇతరత్ర వాళ్ళిద్దరు కూడా వృద్ధులు ఆ స్థాయిలో పడరాని నరకయాతన, మానసిక క్షోభ పడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వృద్ధులకి చాలామంది తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ ప్రాపర్టీని మీ పిల్లలకి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేసినా సరే మరలా మీ ప్రాపర్టీని మరలా మీరు వెనక్కి తీసుకునే అవకాశం మన కోర్టులు, మన చట్టాలు, వృద్ధుల సంరక్షణ చట్టం అని చెప్పి, మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పి వాళ్ళ యాక్ట్ ఒకటి ఉంది 2007లో. ఆ యాక్ట్ ప్రకారం మిమ్మల్ని యొక్క ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత మీ పిల్లలది. అంటే కొడుకంటే కూతురని, కూతురంటే కొడుకని కాకుండా అందరికీ సరైన విధంగా ఉంది. ఎందుకంటే మీ యొక్క ఆస్తిపాస్తుల మీద వాళ్ళకి ఎట్లయితే హక్కులు ఉన్నాయో అదేవిధంగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకు ఉన్నాయని చెప్తూ చట్టాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా దీని మీద చాలామంది తెలియని విషయం అంటే, గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు, ఏదైతే పిల్లలు రాసేటప్పుడు మాలాంటి న్యాయవాదుల్ని, కాస్త తెలిసిన న్యాయవాదులు పెట్టుకుంటే టెక్నికల్ టర్మ్స్ ప్రకారంగా రాస్తారు. అంటే అందులో మెన్షన్ చేస్తారు, ఏదైనా సందర్భంలో మమ్మల్ని చూసుకోకపోతే ఈ ప్రాపర్టీ మనలా క్యాన్సిల్ అయిపోతుందనే క్లాజ్ రాసుకుంటే ఇమ్మీడియట్గా మీరు కోర్టు యొక్క మెట్లు ఎక్కకుండానే ఆ ప్రాపర్టీని యాస్టీస్గా మరలా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అట్లా రాయకుండానే పొరపాటు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ వృద్ధుల సంరక్షణ చట్టం ఏదైతే 2007 ప్రకారం మన కోర్టులు చెప్తున్నాయో దాని ప్రకారంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇమీడియట్గా ఒక న్యాయవాదిని మీరు కాంటాక్ట్లో తీసుకొని ఇమీడియట్గా వాళ్ళ మీద ఒక లీగల్ నోటీస్ పంపించగలిగితే ఇమీడియట్గా ఆ ఏదైతే మీరు ప్రాపర్టీ ఇచ్చేశారో, ఆ ఏదైతే ఎసెట్ మీరు ఇచ్చేసారో ఆ ప్రాపర్టీని మరలా వెనక్కి తీసుకునే హక్కు మరలా మీకైతే ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఇక్కడ మరలా మరొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సార్, మేము ఉన్నది రెంటెడ్ హౌస్లో మేము అందరం కలిసి ఉన్నాం కదా, ప్రాపర్టీ మాది కాదు కదా, అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే, అటువంటి సందర్భంలో కూడా
మీరు ఓన్ ప్రాపర్టీ లేకుండా రెంటెడ్ హౌస్లో, ఒకవేళ కొడుకు ఉన్నటువంటి రెంటెడ్ హౌస్లో కొడుకు కోడలు పిల్లలతో పాటు మీరు కూడా ఇంట్లో ఉన్న సందర్భంలో, అటువంటి సందర్భంలో కూడా మిమ్మల్ని సరిగ్గా ఆలనా పాలనా కానీ మీ పిల్లలు చూసుకొని పక్షంలో మరలా మీరు కూడా కోర్టుకి లేదా దగ్గరలో పోలీస్ స్టేషన్ సంప్రదించగలిగితే ఇమీడియట్గా ఆ హౌస్లో కూడా, ఆ రెంటెడ్ హౌస్ కూడా మిమ్మల్ని చూసుకోమని చెప్తూ కూడా కోర్టు మిమ్మల్ని దిశానిర్దేశం చేసే విధంగా కూడా మన చట్టాలు మనకున్నాయి. ఇదే కాకుండా ప్రధానంగా మరొక విషయం కూడా రీసెంట్గా ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఒక యాక్ట్ కూడా రావడం జరిగింది, ఒక జీవో పాస్ చేశారు. ఈ యాక్ట్ ఏదైతే 2007 వృద్ధుల సంరక్షణ చట్టం ఉందో దీన్ని కొనసాగింపుగా జీవోని ఇవ్వడం మొట్టమొదటిగా ఏపీ స్టేట్లో చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి పూర్తిగా జ్యుడిషియల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీరు కోర్టు మెట్లు ఎక్కకుండానే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ గారిని మీరు సంప్రదించగలిగితే ఏదైతే మీరు ప్రాపర్టీ మీరు మీ పిల్లలకి రాసేసిన పక్షంలో కూడా ఆ ప్రాపర్టీని కూడా మరలా వెనక్కి తీసుకునే అధికారం ఇమ్మీడియట్గా మీకు దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వాళ్ళ సంప్రదింపులతోటి వాళ్ళు విచారం చేసి మరలా మీ ప్రాపర్టీని మరలా వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యతే కాకుండా మిమ్మల్ని పూర్తిగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలది ఉంది అని చెప్తూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక జీవోని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో. సో ఇదే చట్టాల్ని పూర్తిగా మిగిలిన రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ అన్ని రాష్ట్రాలు కూడా తొందరలోనే అమల్లోకి వస్తాయి నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి న్యాయ పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా రావాలి కూడా. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన యొక్క పూర్తి బాగోగుల్ని కూడా మనం చూసుకునే, మనం ఇంత పెద్దవారైన తర్వాత మమ్మల్ని చూసుకున్న తర్వాత ఈరోజు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం వాళ్ళు కరిగిపోయిన కొవ్వొత్తులుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న తర్వాత మనల్ని ఈరోజు అంటే ప్రేమలు ఎప్పుడు కూడా కిందకే వెళ్తాయి, ఇప్పుడు పల్లానికి ప్రవహిస్తుంది అన్నట్టుగా కూడా మన ప్రేమలు కిందకి వెళ్తాయి, పైకి వెళ్ళడం కుదరదు. అలాంటి సందర్భాల్లో కూడా పెద్దల మీద కూడా వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులది కూతులది సమానంగా. ఎలా అయితే ఆస్తుల మీద ఎలా అయితే సమాన బాధ్యతలు ఇవ్వడం జరిగిందో ఆలనా పాలన చూసుకునేది కూడా పిల్లల మీద ఉంది అని చెప్తూ కూడా మన జీవోలు చట్టాలు కూడా రూపకల్పన చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు మిమ్మల్ని కొట్టిన, అబ్యూజ్ లాంగ్వేజ్తో మిమ్మల్ని తిడుతున్న ఇటువంటి సందర్భంలో కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా కూడా వాళ్ళ మీద పోలీస్ చర్యలు తీసుకుంటారు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. మీరు అయ్యో మా పిల్లల్ని రోడ్డున పడేస్తామని చెప్తూ మీరు ఇంకా కరిగిపోయి మీ పిల్లల్ని రోడ్డున మిమ్మల్ని పడేసే స్థితి తెచ్చుకోకుండా మీరేదైతే జీవితంలో సాధించుకున్నటువంటి ఆ ప్రాపర్టీస్, అసెట్స్ ఏవైతే ఉంటాయో ఒకళ్ళు చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఇదే కేసు రీసెంట్గా మనం మోహన్ బాబు గారు, మంచు మోహన్ బాబు గారి విషయంలో కూడా జరిగింది అదే. ఎందుకంటే ఆయన స్వాజితంగా సంపాదించుకున్న ప్రాపర్టీ కొడుకులు ఈ రకంగా చేసుకుంటూ రోడ్డు మీద పడిన సందర్భంలో ఆయన రీసెంట్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని ఆయన సంప్రదించడం, ఇమీడియట్గా ఈ యాక్ట్ ప్రకారం ఇమీడియట్గా ఆ ఇంటిని ఖాళీ చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఖాళీ చేసి ఆ ప్రాపర్టీని ఆయన యొక్క ఆర్జితంలో తీసుకొని రావడం కూడా జరిగింది. మనం చూసాం రీసెంట్గా. సో సెలబ్రిటీస్, ఆ కామన్ మ్యాన్ అని కాకుండా ఎవరైనా సరే వృద్ధులు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ప్రాపర్టీస్ మీ పిల్లల్ని రాసిచ్చేస్తున్నప్పుడు అన్నీ బాగుండేది. మీరు క్వశ్చన్లు అన్నారు మీరు అన్నమాట, అన్నీ బాగుండేటప్పుడు బాగానే ఉంటుంది, ఏదైనా తేడా వచ్చినప్పుడు గుర్తిస్తారని చెప్తూ. సో అన్నీ బాగుండేటప్పుడు మీరు ప్రాపర్టీస్ ఇచ్చే సందర్భంలో ఎవరైనా ఒక తెలిసిన న్యాయవాదిని మీ దగ్గర పెట్టుకుంటే మీ డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా రాయగలుగుతారు. దానికి సంబంధించి ఫ్యూచర్లో ఏమైనా న్యాయపరంగా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా దానికి ఆయన అనుగుణంగా ఆయనకు పరిష్కారం చూపించగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ తెలియకుండా మీరు ఏదైనా ప్రాపర్టీస్ రాసేసిన పక్షంలో కూడా అటువంటి సందర్భంలో కూడా మన చట్టాలు ఏవైతే చెప్తున్నాయో పూర్తిగా మీ యొక్క సంరక్షణ, మీ యొక్క ఆలన పాలన మొత్తం కూడా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నదని చెప్తూ చట్టాలు ఉన్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా కూడా మీకు పరిష్కార మార్గం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ మీద కూడా ఉంటుంది నాగరాజు గారు. బట్ చాలామందికి ఈ వీడియో మాత్రం ఒక్కొక్క రిలీఫ్ లాంటిదని చెప్పేసి చెప్పాలి సార్. అంటే వృద్ధాప్యంలో ఉండేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు ఆస్తి రాయించుకున్న తర్వాత వీళ్ళు పడేటువంటి మానసిక క్షోభ వాళ్ళకి మాత్రం, అంటే శారీరకంగా కూడా పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఇలాంటి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ప్రధానంగా ఇటువంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా, అంటే మీ పిల్లల ద్వారా మీరు ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే మీరు ప్రాపర్టీస్ విషయంలో వాళ్ళకి ప్రాపర్టీ రాసిచ్చేసామండి, ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం, అటువంటి సందర్భంలో అయినా సరే మీకు ఎటువంటి విషయంలో సరే న్యాయ సలహా సంప్రదింపులు కావాలనుకుంటే ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సరైన విధంగా సలహా సంప్రదింపులు చేస్తూ మీకు న్యాయపరంగా ఎటువంటి పరిష్కారం కావాలో కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.